హాయ్ వెల్కమ్ టు ఆ మాట ఈ మాట. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ డిపాజిట్ల విషయంలో ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ ఉండకూడదని స్పష్టంగా నిబంధన ఉందని, అయినా మార్గదర్శి ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ కొనసాగించిందని, ఆ విషయంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మార్గదర్శిపై ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ను చంద్రబాబు ప్రభుత్వం విత్డ్రా చేసుకోవడం దారుణమని అన్నారు. మార్గదర్శి కేసు విషయంలో బాధితులకు చంద్రబాబు న్యాయం చేస్తారని అనుకున్నామని, కానీ ఇలా చేయడం దారుణమని అన్నారు. అధికారంలోకి రాగానే మార్గదర్శిని కాపాడుతామని అనుకున్నారని, అనుకున్నట్లే చేశారని, చంద్రబాబు చేసిన అతిపెద్ద తప్పు ఇదే అని అన్నారు. మార్గదర్శికి సహాయం చేయాలనుకున్న చంద్రబాబు ఇంత బహిరంగంగా చేయకూడదని, ఇటువంటి పనులు చేసే ముందు చంద్రబాబు గారు ఆలోచించుకోవాలని, కనీసం ప్రజలు ఏమనుకుంటారోనని కూడా ఆలోచించలేదని, చంద్రబాబు చరిత్రలోనే ఇది మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు. అయినా కేసు ఆగే పరిస్థితి లేదని, కేసు కొనసాగుతుందన్నారు. చంద్రబాబు గారు తన ఎన్నికల అఫిడవిట్లో 900 కోట్లు తన అసెట్గా చూపారని, చంద్రబాబు భార్య రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద చెప్పిన లెక్కల ప్రకారం తమ ఆస్తి 25,000 కోట్లు ఉన్నట్లు చూపారని, కానీ చట్టబద్ధంగా ఆయన అక్రమాలు చేసినట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదని అన్నారు. ఇంతకు మునుపు తన రాజకీయ ప్రత్యర్థులు, శత్రువులు, గిట్టని వారు ఇలా ఎంతోమంది ప్రయత్నించిన చంద్రబాబు అవినీతి అక్రమాలపై వారికి ఎటువంటి అవకాశాలు దొరకలేదని, చంద్రబాబు ఏం చేసినా చట్టానికి దొరకకుండా చేస్తారని అన్నారు. కానీ ఇప్పుడు ఈ మార్గదర్శి కేసులో చంద్రబాబు ప్రమేయం గురించి ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చిందని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అన్నారు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.